సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆర్నాల్డ్ లోబెల్ 1972లో రాసిన ప్రసిద్ధ క్లాసిక్ ఫ్రాగ్ అండ్ టోడ్ టుగెదర్. నిజానికిది పిల్లల కోసం రాసిన పుస్తకమే అయినా ప్రతిష్టాత్మకమైన న్యూబెరీ ఆనర్ అవార్డును గెలుచుకుంది. ఎందుకో తెలుసా? చిన్నపిల్లలు స్వయంగా చదవడం నేర్చుకోవడానికి ఎంత సులభంగా ఉంటుందో, పెద్దవాళ్లందరినీ ఆలోచింపజేసే లోతైన జీవిత సత్యాలు కూడా ఇందులో అంతే అద్భుతంగా ఇమిడి ఉన్నాయి. మరి ఈ కథల ప్రపంచంలోకి ఓసారి వెళ్ళి చూద్దామా? ఈ విశ్లేషణలో మనం చూడబోయే ముఖ్యమైన అంశాలు ఇవే. ముందుగా అద్భుతమైన స్నేహం, ఆ తర్వాత 5 చిన్న కథలు, అందులోని ఓపిక మరియు సంకల్పం, కలలు మరియు వాస్తవాలు, మన సంప్రదాయంలోని పాలల్లో పడిన కప్పలు, చివరగా స్నేహం ఎందుకు ముఖ్యమనే అంశం. ఒక సాధారణ పిల్లల కథలా మొదలయ్యే మన ప్రయాణం ఒక లోతైన తాత్విక నేపథ్యం వైపుగా సాగి చివరకు మన స్థానిక నీతి కథతో ముగుస్తుంది. మొదటి విభాగం అద్భుతమైన స్నేహం. ఆ ఇద్దరి మధ్య ఉన్న ఆ ఐకానిక్ బంధమేమిటో ఇప్పుడు చూద్దాం. మనం గమనిస్తే ఫ్రాగ్ ఎప్పుడూ చాలా ప్రశాంతంగా, స్థిరంగా ఉంటాడు. తన స్నేహితుడికి ఎల్లప్పుడూ సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ టోడ్ అలా కాదు. ప్రతి చిన్న విషయానికి తెగ కంగారు పడిపోతుంటాడు, ఆందోళన చెందుతాడు, అస్సలు ఓపిక ఉండదు. ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే, ఒకరికొకరు పూర్తిగా భిన్నమైన మనస్తత్వాలు ఉన్నప్పటికీ వీరిద్దరి కలయిక ఒక పర్ఫెక్ట్ హాస్యాన్ని, అద్భుతమైన బ్యాలెన్స్ని ఎలా క్రియేట్ చేస్తుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అపోజిట్స్ అట్రాక్ట్ అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ పుస్తకానికొచ్చిన ప్రశంసలు చూస్తే ఆశ్చర్యపోతాం. స్కూల్ లైబ్రరీ జర్నల్ దీన్ని హాస్యం మరియు సున్నితత్వాల అద్భుత సృష్టిగా వర్ణించింది. జస్ట్ 64 పేజీలుండే ఈ పుస్తకం పఠనం ప్రారంభించే లెవెల్ 2 పిల్లలకు ఎంతో ఈజీగా ఉంటుంది. కానీ అందులోని సూక్ష్మమైన భావోద్వేగాలు, తాత్వికత మనందరికీ ఒక అందమైన అనుభవాన్ని మిగులుస్తాయి. రెండవ విభాగం 5 చిన్న కథలు. ఈ సంపుటిలో దాగి ఉన్న ఆ 5 కథలు ఏమిటో ఓసారి చూద్దాం. ఈ పుస్తకంలో మనం చూడబోయే కథలు ఇవే: ఏ లిస్ట్, ద గార్డెన్, కుకీస్, డ్రాగన్స్ అండ్ జాయన్స్ మరియు ద డ్రీమ్. ఇప్పుడు ఈ కథల గురించి నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పైకి చూడటానికి ఇవి భలే సింపుల్ కథల్లా కనిపిస్తాయి. కానీ ప్రతి కథ వెనుక మనిషిని ఆలోచింపజేసే ఒక లోతైన నైతిక గందరగోళం దాగి ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ పట్టికను గమనించండి. ప్రతి కథ ఒక తాత్విక ప్రశ్నతో ఎలా ముడిపడి ఉందో స్పష్టమవుతుంది. ది గార్డెన్ కథ ఓపిక గురించి చెప్తుంది. అంటే అసహనం వల్ల మనం లేనిపోని కష్టాన్ని కొనుతెచ్చుకుంటామా అని ప్రశ్నిస్తుంది. కుకీస్ కథలో మనల్ని మనం నియంత్రించుకోవాలి అనుకోవడం శృతిమించితే ఏమవుతుంది అనే ప్రశ్న వస్తుంది. ఇక ది డ్రీమ్ కథలో గొప్పలు చెప్పుకోవడం నిజంగా తప్పా అనే ఆలోచన వస్తుంది. నిజానికి ఇలాంటి పరిస్థితులను మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసే ఉంటాం కదా. మూడవ విభాగం ఓపిక మరియు సంకల్పం. మొదటి 4 కథల్లో ఈ అంశాలు ఎలా ఉన్నాయో కొంచెం డీప్గా విశ్లేషిద్దాం. ఏ లిస్ట్ కథ భలే సరదాగా ఉంటుంది. టోడ్ తన రోజంతా ఏం చేయాలో ఒక పెద్ద లిస్ట్ రాసుకుంటాడు. కాని సడన్గా గాలికి ఆ కాగితం ఎగిరిపోతుంది. అంతే, ఆ లిస్ట్ లేకపోతే ఏ పని చేయాలో తెలియక ఇద్దరూ తెగ కన్ఫ్యూజ్ అయిపోతారు. చివరికి అందులో ఆఖరి పని నిద్రపోవడమని గుర్తొచ్చి హాయిగా పడుకుంటారు. ఇక కుకీస్ కథకొస్తే వాళ్లు ఎంతో రుచికరమైన కుకీలు చేసుకొని మరి ఎక్కువగా తినేకూడదని కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు. ఆ విల్ పవర్ ఎంతలా శృతిమించుతుందంటే చివరికి వాళ్లకు వాళ్లే ఆ కుకీలన్నింటినీ తీసుకెళ్లి పక్షులకు వేసేస్తారు. అంటే సెల్ఫ్ కంట్రోల్ మంచిదే, కాని అది టూ మచ్ అయితే ఎంత ఫన్నీగా ఉంటుందో ఇది పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఇక ది గార్డెన్ కథలో మన టోడ్ ఏకంగా విత్తనాలు నాటి అవి వెంటనే మొలకెత్తాలని వాటిపై అరుస్తుంటాడు. పాపం, విత్తనాలు ఎదగాలంటే కొంత టైం పడుతుందని, ఓపిక కావాలని అతనికి తెలీదు. చివరికి అవి మొలకెత్తగానే అబ్బా, తోటపని చాలా కష్టంరా బాబూ అంటాడు. ఓపిక లేకపోవడం వల్లే ఆ పని అంత కష్టంగా అనిపించింది. ఇక డ్రాగన్స్ అండ్ జైంట్స్ కథలో తాము మహాధైర్యవంతులం అని ప్రూవ్ చేసుకోవడానికి ఇద్దరూ ఒక కొండెక్కుతారు. దారిలో మంచు చర్యలు ఒక పెద్ద పక్షి ఎదురు కాగానే వణికిపోయి ఇంటికి పరుగెత్తుకొచ్చి ఒకరు అల్మారాలో మరొకరు దుప్పటి కింద దాక్కుంటారు. అయినా సరే మళ్లీ మేమే ధైర్యవంతులం అని ఫీలవుతారు. ఈ ఐరిని భలే నవ్విస్తుంది కదూ. 4వ విభాగం కలలు మరియు వాస్తవాలు. ఇప్పుడు 5వ కథ అయిన ద డ్రీమ్ గురించి మాట్లాడుకుందాం.
కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయమేమిటంటే టోడ్కి ఒక పీడకల వస్తోంది. అందులో తను ఒక పెద్ద స్టేజ్ మీద అద్భుతమైన విన్యాసాలు చేస్తూ నేను గ్రేట్ అని ప్రదర్శిస్తుంటాడు. అతను తన గొప్పలు చెప్పుకుంటున్న కొద్దీ కింద ఆడియన్స్లో ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ ఫ్రాగ్ క్రమంగా చిన్నవాడైపోతూ చివరికి పూర్తిగా కనుమరుగైపోతాడు. అది చూసి టోడ్ భయంతో వణికిపోతాడు. అంటే కేవలం మన గొప్పలు చెప్పుకోవడం వల్ల మనకి అత్యంత ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకుంటామా, వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో అన్న భయం మనలో ఉంటుందా అన్నది ఈ కథ లేవనెత్తుతున్న తాత్విక ప్రశ్న. 5వ విభాగం పాలల్లో పడిన కప్పలు. ఈ అమెరికన్ పిల్లల క్లాసిక్ నుండి మన సొంత సంస్కృతికి ఒక కనెక్షన్ వెతుకుదాం. చిన్నప్పట్నుంచి మనకి ఇలాంటి నీతికథలు ఎన్నో చెబుతారు కదా. మన తెలుగు జానపద కథల్లో ఎప్పుడూ నైతికతను, ధైర్యాన్ని బోధించే అద్భుతమైన స్టోరీసుంటాయి. ఈ ఫ్రాగ్ అండ్ టోడ్ సందర్భంలో అందరికీ తెలిసిన ఆ కప్పల కథను మనమిక్కడ ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఇది అస్సలు కథకి ఎలా ముడిపడుతుందో చూద్దాం. ఒక పాత్రలో ఉన్న పాలలో 2 కప్పలు పడిపోతాయి. అంచులు ఎత్తుగా ఉండటం వల్ల బయటకు రాలేవు. ఒక కప్పేమో నిరాశతో మునిగిపోతుంది. కాని రెండో కప్ప ధైర్యం కోల్పోకుండా ఆ పాలను అలా ఈదుతూనే ఉంటుంది. ఆ చిలకడం వల్ల పాలు వెన్నగా మారి ఆ వెన్నపై నిలబడి కప్ప బయటకొచ్చేస్తుంది. మన సంప్రదాయ కథ ఇండివిడ్యువల్ పోరాటాన్ని, పట్టుదలను నేర్పుతుంది. కాని అమెరికన్ ఫ్రాగ్ అండ్ టోడ్ కథలు దీనికి పూర్తి భిన్నంగా ఒకరికొకరు ఎలా తోడుగా నిలవాలి, ఒకరి లోపాలను మరొకరు భరిస్తూ ఎలా సపోర్ట్ చేసుకోవాలి అనే సామాజిక మద్దతును అద్భుతంగా వివరిస్తాయి. ఆఖరి విభాగం స్నేహం ఎందుకు ముఖ్యం. ఇన్ని కథలు చూశాక అసలొక స్నేహితుడు ఉండటం ఎందుకంత ఇంపార్టెంట్ అనిపించక మానదు. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ఒక మాట అన్నారు, ఒక మనిషి ఎప్పుడూ బాగుండాలంటే వాళ్లకి స్నేహితులు అత్యంత అవసరమని. ఇది ద డ్రీమ్ కథలో టోడ్ భయంతో ఎంత పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుందో చూడండి. ఆ కలలో తన గొప్పల వల్ల స్నేహితుడు అదృశ్యమయ్యాడని భయపడి ఉలిక్కిపడి లేచిన టోడ్ తన మంచం పక్కన ఫ్రాగ్ని చూసి ఎంతగానో రిలాక్స్ అవుతాడు. జీవితంలో ఎన్ని గొప్పలు సాధించినా మనతో పంచుకోవడానికి ఒక తోడు లేకపోతే అదంతా వ్యర్థం అనే నిజాన్ని ఆ క్షణం నిరూపిస్తుంది. ముగింపుగా మనందరిలో మిగిలిపోయే ఒక లోతైన ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మనకి ఎవరూ తోడులేరు అనే భయం మనలోని బలహీనతను చూపిస్తుందా, లేక ఒక మంచి స్నేహితుడు మన జీవితానికి తీసుకొచ్చే సంపూర్ణతను తెలియజేస్తుందా? ఫ్రాగ్ మరియు తోడు కథలు కేవలం పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, హ్యూమన్ రిలేషన్స్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన గైడ్ లాంటివి. ఈ తాత్వికత మనందరి మనసులకు హత్తుకుందని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.